ఛత్రపతి గ్రామ స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ మీద మాట్లాడతారు. పాతపట్నం నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి అశేష జనవాహినికి నా నమస్సుమాంజలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. గ్రామాభివృద్ధిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ యొక్క ఆవశ్యకత ఏ దేశానికైనా రాష్ట్రానికైనా యువకులు వెన్నెముక లాంటి వారు. పల్లెటూర్లు మరియు రైతన్నలు, ఈ రెండిటి మనుగడికి మన రైతన్న అన్నదాత, వీటి యొక్క మనుగడ రోజు రోజుకి దిగజారిపోతుంది. దీనికి కారణం మన ప్రభుత్వాలు ప్రజల్లో బాధ్యత లేకపోవడం. నేను సూటిగా చెప్పేది ఏంటంటే, ఒక రైతు పంటను పండించగలడు, కానీ ఫుడ్ ప్రాసెసింగ్ చేసే విధానం తెలియదు. యువకులు మన గ్రామాల నుంచి 70% మంది యువకులు వలసపోతున్నారు. చేసే పని ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్. ఒక కార్పొరేట్ కంపెనీ కోసం 1000 కోట్ల ఆదాయం తేగలిగిన మన యువకులు సొంత కన్న తండ్రి కష్టాన్ని అమ్ముకోలేకపోతున్నారు ఈ రోజుల్లో. దానికి కారణం మన యొక్క ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం. ఉదాహరణకి ఒక గ్రామ స్థాయిలో అంగన్వాడీ సెంటర్లు ఏ విధంగా ఉంటాయో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆ విధంగా ఏర్పాటు చేసినట్లయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి గృహిణులకు, 40 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలకు ఫుడ్ ప్రాసెసింగ్ చేసే విధానం నేర్పించినట్లయితే వారు ఆయా రంగాల్లో ముందుకు రాణించగలరు. యువతకి మార్కెటింగ్ చేసే విధానం నేర్పించినట్లయితే వాళ్ళ యొక్క కన్న తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని ఎల్ల దాటి హద్దులు దాటి అమ్ముకోగలరు. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ జై హింద్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్ అన్న నినాదాన్ని మళ్ళీ మారుమ్రోగించాలి. ఒక్కసారిగా నాతో పాటు జై హింద్ అనాలి. 1 2 3 జై హింద్.